కాదు అటే అది రోడ్డు మీద మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్ లారీని వేగంగా వచ్చిన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సురేష్, యశ్వాతి, ఏదైతే ఇవాళ తెల్లవారుజామున మార్కాపురం దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అంటే మృతుల సంఖ్య 13కు చేరుకుందని ఇప్పుడే ప్రాథమిక సమాచారం అందింది. అయితే తెల్లవారుజామున రాయవరం సమీపంలో ఉన్న ఈ పలకల క్వారీ మెయిన్ రోడ్డు మీద ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో దాదాపు 13 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మరో 24 మంది ప్రయాణికులు ప్రస్తుతం చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. దాదాపు ఈ బస్సు అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి జగిత్యాల నుంచి వింజమూరు వెళ్తుంది. అంటే మార్కాపురం, కనిగిరి, సిఎస్పురం మీదుగా వింజమూరు వెళ్లాల్సిన ఈ బస్సు అంటే మరికొద్ది సేపట్లోనే తమ గమ్యస్థానానికి వెళ్తుందనగా ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే పెద్ద ఎత్తున అంటే కంకర్ లారీ, హెవీ లోడ్ తోటి వస్తున్న కంకర్ లారీని ఈ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో అంటే బస్సులో ఉన్న 2 డ్రైవర్లతో పాటు క్లీనర్ కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. వారితో పాటు అంటే మరో 10 మంది ప్రయాణికులు కూడా మృత్యువాత పడ్డారు. ఒక్కసారిగా టిప్పర్ లారీని బస్సు ఢీకొట్టడంతో ఆ డీజిల్ ట్యాంక్ నుంచి డీజిల్ లీక్ మంటలు చెలరేగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఏదైతే ఈ దుర్ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రయాణికులు తెల్లవారుజామున కావడంతో నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు అప్రమత్తమయ్యే లోపే వారి ప్రాణాలు కూడా పూర్తిగా గాలిలో కలిసిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరికొంతమంది ప్రయాణికులు మాత్రం సేఫ్ గా తప్పించుకోగలిగారు. అంటే ఇప్పటికే కొంతమంది ప్రయాణికులు అంటే బస్సులోంచి గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు హాస్పిటల్స్ కూడా ఆశ్రయించినప్పటికీ మొత్తాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మంచి వైద్యం అందించాలని మాత్రం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన యాజమాన్యంతో ఇప్పటికే పోలీసులు టచ్ లోకి వెళ్లారు. బస్సులో ఎవరెవరు ప్రయాణించారు, ప్రయాణికులకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. అంటే దాదాపుగా అంటే సీట్ నెంబర్లు ఆధారంగా వారు ప్రయాణికుల వివరాలను ప్రస్తుతం సేకరించే పనిలో ఉన్నారు. ఏ సీట్ నెంబర్ లో కూర్చున్న ప్రయాణికులు మృత్యువాత పడ్డారు, ఎవరికి గాయాలయ్యాయి అనేది ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. పూర్తి స్థాయిలో మృతదేహాలు కూడా సజీవ దహనం కావడంతో గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. అయితే ప్రయాణికులు మొత్తం అటు కనిగిరి, సిఎస్పురం, వింజమూరు ప్రాంతాలకు చెందిన వారు కావటంతో వారికి సంబంధించిన బంధువులు కూడా ప్రస్తుతం మార్కాపురానికి చేరుకుంటున్నారు. మరోవైపు పోలీసులు కూడా అంటే ఈ ఘటనకు కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది మాత్రం పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో పాటు పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఘటనా స్థలానికి చేరుకుంది. మరోవైపు హాస్పిటల్లో కూడా ఎప్పటికప్పుడు మెరుగైన వైద్య సేవలు వారికి అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు, అదేవిధంగా మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అంటే ఘటనకు కారణాలను ఆరా తీయాలని మాత్రం గట్టిగా చెప్పిన నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఈ ఘటన ఎలా చోటు చేసుకుంది అనేది మాత్రం వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఈ మృతులు ఎవరైతే ఈ ఘటనకు సంబంధించి 13 మంది వరకు మృతి చెందారో వారికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడిస్తామని పోలీసులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. స్వాతి, అలాగే సురేష్, అలాగే మరి ఈ బస్సు ప్రమాదానికి అతివేగమే కారణం అంటారా? స్వాతి, ఏదైతే తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో స్థానికులు కూడా అంటే అటు టిప్పర్ డ్రైవరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడా, లేకపోతే బస్సు డ్రైవరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడనేది ప్రస్తుతానికి మాత్రం సస్పెన్స్ గానే ఉంది. అంటే ఈ ఘటనకు సంబంధించి 2 వైపుల నుంచి ఖచ్చితంగా అంటే అటు టిప్పర్ డ్రైవర్ తో పాటు ఇటు బస్సు డ్రైవరు నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ వల్లే ఘటన చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అటు ఒక్కసారిగా అటు లారీతో పాటు ఇటు బస్సు గట్టిగా ఢీకొట్టడంతో అంటే అతివేగం, అటు లారీతో పాటు బస్సు కూడా అతివేగంగా వెళ్లటం వల్లే పెద్ద ఎత్తున ఈ ప్రమాదం చోటు చేసుకోవటం. అటు డీజిల్ ట్యాంకులు కూడా పేలి మంటలు చెలరేగటం, దట్టమైన మంటలు అంటే దాదాపు బస్సులోంచి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైంలోనే పూర్తి స్థాయిలో మంటలు అలుముకునే పరిస్థితి ఏర్పడ్డంటే భారీగా అంటే అత్యంత వేగంతో ఈ 2 వాహనాలు వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని మాత్రం అంచనా వేస్తున్నారు. మరోవైపు రవాణా శాఖ అధికారులు కూడా ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంటే ప్రాథమికంగా
వివరాలు సేకరిస్తున్నారు. అంటే ఎంత వేగంతో వచ్చి ఢీ కొడితే ఇట్లాంటి ప్రమాదం జరుగుతుంది, బస్సు డ్రైవర్లు అంటే ఇద్దరు మృత్యువాత పడ్డ నేపథ్యంలో క్షతగాత్రుల నుంచి అసలు ఏం జరిగిందనే వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. అంటే ఈ ఘటన అంటే తెల్లవారుజామున చోటు చేసుకుంటూ అటు ప్రయాణికులు కూడా నిద్రమత్తులోంచి తేరుకునే లోపే ఈ ఘటన జరిగింది. అంటే కొంత ఎక్కువ భాగం ప్రయాణికులు నిద్రతోటి ఉండటం, అదే విధంగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రయాణికులు కూడా పూర్తిగా పానిక్ లో ఉన్నారు. వారిని ప్రస్తుతం చికిత్స అందించి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. మరికొంత సేపట్లో పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడిస్తామని మాత్రం పోలీసులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం అటు ప్రయాణికులకు సంబంధించి వింజమూరులో హరికృష్ణ ట్రావెల్స్ యాజమాన్యంతో కూడా సంప్రదించిన నేపథ్యంలో ఎవరైతే మృతి చెందారో వారికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించడంతో పాటు కుటుంబ సభ్యులకు సమాచారాన్ని ఇస్తామని మాత్రం పోలీసులు చెప్తున్నారు. స్వాతి, అలాగే సురేష్, ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు ఎంతమంది బయటపడ్డారు, ఎంతమంది మృతి చెందారు? స్వాతి, ఏదైతే ఈ ఘటనలో దాదాపు 40 మంది వరకు ప్రయాణికులు, అంటే 37 మంది వరకు ప్రయాణికులు, అదే విధంగా 2 డ్రైవర్లు, క్లీనరు ఈ బస్సులో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే దాదాపు 13 మంది మృతి చెందిన నేపథ్యంలో మరొక 24 మంది ప్రస్తుతం మార్కాపురం ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది. వీరిలో మరికొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్న నేపథ్యంలో, అంటే బస్సు ఒకసారి మంటలు ఎగసిపడ్డ నేపథ్యంలో తప్పించుకో తీవ్ర గాయాలైన నేపథ్యంలో మరికొందరి పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగానే ఉంది. వారికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మెరుగైన వైద్య సేవలను అటు మార్కాపురం వైద్యశాలలో అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ముందు ప్రాణాలను సేవ్ చేసిన తర్వాత తీవ్ర గాయాల పాలైన వ్యక్తుల తర్వాత ప్రాథమిక చికిత్స కూడా పోలీసులు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఒక్కసారిగా ఈ మంటలు వ్యాపించి అంటే కాలిన గాయాలకు సంబంధించి వెంటనే రికవర్ కారు, మరోవైపు ఆ ఘటన అంటే లోపల బాడీ బర్నింగ్, ఏదన్నా బర్నింగ్ ఇష్యూస్ ఉంటే లోపల పార్ట్స్ డ్యామేజ్ అయిన క్రమంలో కొంతసేపు బాగానే ఉన్నప్పటికీ తర్వాత వారు మృత్యువాత చెందే అవకాశం ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో బర్నింగ్ కొంతమంది మనుషులకు సంబంధించి ఏ స్థాయిలో అవయవాలు బర్న్ అయ్యాయి ఏంటనేది మాత్రం ప్రస్తుతం అటు వైద్య విభాగం కూడా పూర్తి స్థాయిలో దానిపైన తీసుకుంటున్నారు. కాసేపట్లో వారికి సంబంధించి అంటే ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి అప్డేట్ కూడా పోలీసులతో పాటు ఇటు వైద్యులు కూడా చెప్తామని చెప్తున్నారు. అలాగే సురేష్, ఈ 40 మంది ప్రయాణికులు ఎక్కడి వారిగా గుర్తించారు మరి? స్వాతి, ఏదైతే ఈ జగిత్యాల నుంచి వింజమూరు వరకు మార్కాపురం మీదుగా కనిగిరి, సిఎస్పురం, అదే విధంగా వింజమూరు ప్రాంతాల్లో అంటే కనిగిరి నుంచి ప్రయాణికులు దిగాల్సి ఉన్న పరిస్థితి. గంటలో కనిగిరిలో దిగే సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే బస్సులో మృతి చెందిన వారితో పాటు క్షతగాత్రులు కూడా దాదాపుగా కనిగిరి, వింజమూరు, అదే విధంగా సిఎస్పురం ప్రాంతాలకు చెందిన వారిగా ఇప్పటికే పోలీసులకు ప్రాథమిక సమాచారం ఉంది. హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన యాజమాన్యం కూడా ప్రయాణికుల వివరాలను చెప్పింది. మరోవైపు అంటే క్షతగాత్రులు కూడా తమ వివరాలను ఇప్పటికే పోలీసులకు వెల్లడించిన నేపథ్యంలో క్షతగాత్రులు ఎవరనేది పోలీసులకు ఒక అంచనాకు వచ్చినప్పటికీ మృతులు మాత్రం అంటే సీట్ నెంబర్ల ఆధారంగా ఏ సీట్ లో కూర్చున్న వ్యక్తులు చనిపోయారు, వారికి సంబంధించిన వివరాలు ఏంటి అనేది పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తులు మాత్రం అటు మార్కాపురం, సిఎస్పురం, వింజమూరు ప్రాంతాలకు చెందిన వారై ఉంటారని మాత్రం పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. రైట్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.